హాయ్ హలో బ్రదర్, ఎలా ఉన్నారు అందరూ? ఈ వీడియోలో ముఖ్యంగా కువైట్కి సంబంధించినటువంటి 2 విషయాల గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాస్త చివరి వరకు చూడండి. ముందుగా కువైట్లో ఉన్నటువంటి బంగారం యొక్క ధరలు గన చూసుకున్నట్లయితే గన 24 క్యారెట్ 1 గ్రాము 32 దినార్ల 59 పైసలుగా ఉంది. అదే గన మీరు 10 గ్రాములు గన తీసుకోవాలి అనుకున్నట్లయితే గన 325 దినార్ల 90 పైసలు అయితే పడుతుంది. ఇక 22 క్యారెట్ యొక్క గోల్డ్ ప్రైస్ 1 గ్రాము గన చూసుకున్నట్లయితే గన 29 దినార్ల 93 పైసలుగా ఉంది. అదే గన 10 గ్రాములు గన తీసుకోవాలి అనుకున్నట్లయితే గన 299 దినార్ల 30 పైసలు అయితే పడుతుంది. ఇక 21 క్యారెట్ యొక్క గోల్డ్ ప్రైస్ గన చూసుకున్నట్లయితే గన 1 గ్రాము 28 దినార్ల 54 పైసలు. అదే 10 గ్రాములు తీసుకోవాలి అనుకున్నట్లయితే గన 285 దినార్ల 40 పైసలు అయితే పడుతూ ఉంది. ఇక 18 క్యారెట్ యొక్క గోల్డ్ ప్రైస్ గన చూసుకున్నట్లయితే గన 1 గ్రాము 24 దినార్ల 46 పైసలుగా ఉంది. ఇక 10 గ్రాములు గన తీసుకోవాలి అనుకున్నట్లయితే గన 244 దినార్ల 60 ఫిల్స్ అయితే పడుతూ ఉంది కువైట్లో. కువైట్కి సంబంధించినటువంటి మినిస్ట్రీ వాళ్ళు లైసెన్స్ గురించి ఇంకొక నిర్ణయం కూడా తీసుకున్నారు బ్రో. ఆ నిర్ణయం ఏంటో తెలుసా? ఇక మీదట గన ఎవరైనా కానీ తమ యొక్క లైసెన్స్ యొక్క వివరాలు సాహెల్ యాప్లో కానీ కువైట్కి సంబంధించినటువంటి ఐడి వంటి వాటిలో గవర్నమెంట్ గన తెలపకపోయినట్లయితే గన వివరాలు ఖచ్చితంగా వాళ్ళ యొక్క లైసెన్సులు అయితే క్యాన్సిల్ అయితే చేస్తారట ఇక్కడ. ఇక రెండోది వచ్చేసి కంపల్సరిగా ఎవరికైతే లైసెన్సులు ఉంటాయో వాళ్ళు కంపల్సరిగా కువైట్ యొక్క గవర్నమెంట్కి వాళ్ళ యొక్క ఏవైతే చదువుకు సంబంధించినటువంటి సర్టిఫికెట్స్ ఉంటాయో అవి కూడా సాహెల్ యాప్ ద్వారా గవర్నమెంట్కి అందివ్వాలని చెప్పేసి వీళ్ళు ఇంకొక నిర్ణయం అయితే తీసుకున్నారు. ఎవరైతే ఈ 2 ప్రక్రియలు పూర్తి చేయకుండా ఉంటారో సాహెల్ యాప్ ద్వారా కావచ్చు, లేదంటే కువైట్కి సంబంధించినటువంటి ఐడికి సంబంధించినటువంటి డీటెయిల్స్ కన్నా ఇవ్వకపోయినట్లయితే కన్నా వాళ్ళ లైసెన్స్లు వచ్చేసి క్యాన్సిల్ అయితే చేస్తారట ఇక్కడ. ఇది విన్న వెంటనే మీలో ఒక అనుమానం అయితే కలిగి ఉండొచ్చు కదా, మాకు సంబంధించినటువంటి స్టడీ సర్టిఫికేట్ కానీ లేదంటే కన్నా ఏవే కానీ మా దగ్గర లేవు కదా, ఇప్పుడు ఎలా అంటే కన్నా మీరేం టెన్షన్ అయితే పడకండి. ఇది కేవలం కువైట్కి వాళ్ళకు మాత్రమే వర్తిస్తుందట, ఇళ్లలో పనిచేసేటువంటి వాళ్ళకు మాత్రము కాదు. అంతేకాకుండా ఇక్కడ మరొక లిటిగేషన్ కూడా పెట్టారు. కంపల్సరిగా మ్యాక్సిమం శాలరీ కూడా ఉండాలట ఇక్కడ. 300 దినార్ల నుంచి 600 దినార్లు ఎవరికైతే ఉంటాయో అటువంటి వాళ్ళకే లైసెన్సులు కూడా ఇస్తామని కూడా చెబుతున్నారు. అంటే ఇక్కడ పర్టికులర్గా కువైట్కి సంబంధించినటువంటి వ్యక్తులకి లైసెన్సులు అన్నవి రావాలంటే కన్నా ఖచ్చితంగా స్టడీ సర్టిఫికేట్ ఇవ్వాలి. అదేవిధంగా మ్యాక్సిమం శాలరీ సర్టిఫికేట్ అప్లై చేయాలి. అదేవిధంగా కువైట్కి సంబంధించినటువంటి ఐడి కూడా వీళ్ళు కంపల్సరీగా గవర్నమెంట్కి అయితే ఇవ్వాలట. మరి ఇంతగా ఎందుకు స్ట్రిక్ట్గా రూల్స్ ఫాలో చేస్తున్నారంటే కన్నా ఈ మధ్య కాలంలో చూసినట్టే అయితే కన్నా కువైట్కి సంబంధించినటువంటి కొంతమంది ఫేక్ సర్టిఫికెట్స్ అవన్నీ అప్లై చేసుకొని కువైట్కి సంబంధించినటువంటి జెన్సీ అయితే తీసుకున్నారు కదా, అటువంటి వాళ్ళందరినీ కట్టడి చేయడం కోసం అని చెప్పేసి కొత్త చట్టాన్ని అయితే తీసుకొని వచ్చారు. ఏదేమైనప్పటికీ కూడా దీనివల్ల మనకు వచ్చినటువంటి నష్టం ఏమీ లేదు. హ్యావ్ ఎ నైస్ డే అండ్ బాయ్ బాయ్.